ఈరోజు మన మిత్రులందరికీ నమస్తే అండి. ఈరోజు విషయం ఏంటంటే, చాలా చక్కటి విషయం తెలుసుకుందాం. మనకి ఈ మధ్యన కోవిడ్ తర్వాత గుండెపోటు మరణాలంటికి కారణం కోవిడ్ అని, లేపోతే ఇంకోటని జెప్పేసి మనం అనుకుంటున్నాం. వీటన్నిటికి కారణం ఏంటంటే, ఏమని తేల్చారంటే రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నాణ్యత లేని నూనెలే కారణమని తేల్చారంట. ఏంటంటే వీళ్ళు ఎవరు సమావేశం పెట్టారంటే సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు డాక్టర్ ఉషారాణి గారు, ఎన్ఐఎన్ శాస్త్రవేత్త డాక్టర్ అబ్రహాం ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారన్నమాట ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో. ఏంటంటే ఈ నాణ్యత లేని నూనెలు వాడేయటం వల్ల శరీరానికి ఇబ్బంది కలిగి అంటే ఈ విషయం ఎప్పుడో వీరమాచినేని గారు చెప్పారు. మీరు శుభ్రంగా ఈ మంచి నూనెలు వాడండి, గానుగ నూనెలు వాడండి, ఆడించుకుని వాడండి. వేరుశనగ నూనె గానీ, నువ్వుల నూనె గానీ, లేకపోతే ఇటువంటివన్నీ కూడా మనం నాణ్యత గల నూనెలే వాడండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళు ఇంకా చెప్పడం ఏంటంటే 2, 3 నూనెలు మిక్స్ చేసుకొని వాడమని చెప్పారు. రైస్ బ్రాన్ ఆయిల్ కూడా కొంతవరకు మంచిదే అట. అంటే ఒకే టైప్‌లో నూనెలు వాడకుండా 2, 3 ఆయిల్స్ మిక్స్ చేసుకొని వాడాలని చెప్పేసి ఆ పరిశోధనలు చెప్తున్నాయి. ఈ విషయం మరి మన వీరమాచినేని గారు ఎప్పుడో ఏనాడో చెప్పడం జరిగింది. ఎందుకంటే బయట దొరికే నూనెల్లో మరి పొంతన ఉండట్లేదనమాట. వేరుశనగ నూనెమో రేటుకి మరి ఆ వేరుశనగ గింజలకి ఉన్న రేటుకి ఈ విధంగా మనం ఎప్పుడో ఏనాడో ఆయన చెప్పడం జరిగింది. మరి దీన్ని బట్టి మనం ఇప్పటికైనా మనం జాగ్రత్త పడి ప్రభుత్వాన్ని నిందించవలసిన అవసరం లేదు. మనమే జాగ్రత్త పడి ఆ నూనెలు కంప్లీట్‌గా మార్చేయండి. మార్చేసినట్లయితే ఈ గుండెపోటు మరణాలు అన్నీ కూడా తగ్గిపోతాయి. తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇదివరకు ఎక్కడున్నాయి చిన్నప్పుడు మన పెద్దవాళ్ళంతా కూడా నువ్వుల నూనె వాడేవారు. లేకపోతే వేరుశనగ నూనె వాడేవారు. ఇప్పుడున్న ఈ ప్యాకెట్లు అవి ఇదివరకు ఉన్నాయా మరి? లేవు కదా! మీరంతా విజ్ఞులు, తెలివైన వాళ్ళు అందరూ ఆలోచించి మరి దీన్ని బట్టి కంప్లీట్ ప్రతి ఇంట్లోనూ కూడా నూనె మార్చేయడం మంచిది. ఇప్పటికే చాలామంది మార్చేశారు. అంచేత ఈ గుండెపోటు మరణాలను అవాయిడ్ చేయాలి. ఈవెన్ క్యాన్సర్స్ కూడా ఇదే కారణం అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు రీసెర్చ్ చెప్తున్నారు కదా! చెప్పినప్పుడు మనం దాన్ని పేపర్‌లో వేస్తున్నారు. అనేక రకాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఇంటిలోనూ కూడా ఈ నూనెలు మార్చేసి ఆ విధంగా జాగ్రత్త పడి కనీసం గానుగ నూనె, గానుగ ఆడించుకున్న నూనె, వేరుశనగ నూనె ఇటువంటి వాటిల్లో మనం జాగ్రత్త పడి ఏదైనా ఎంతైనా కొంతవరకే నూనె తగ్గించి వాడాలి. గానుగ ఆయిల్ అని చెప్పేసి అది కూడా మొత్తం ఫుల్‌గా వాడేసినట్లయితే అది కూడా ఇబ్బందే అవుతుంది. ఈ విషయం మీరు జాగ్రత్తగా అందరూ ముఖ్యంగా మన ఛానల్ మిత్రులు మీరంతా కూడా మన సబ్స్క్రైబర్స్ జాగ్రత్త పడి కంప్లీట్‌గా వాడాలని చెప్పేసి కోరుతున్నాను. ఈ విషయం విన్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.